ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము చెడు దృష్టి కావచ్చు, నరఘోష అంటారు, నర శాపం అంటారు, దుష్ప్రభావాలు కావచ్చు. ఇవి ఏవి పోయినా సరే మీ ఇంటి మీద కావచ్చు, వ్యాపార ప్రదేశంలో కావచ్చు, వ్యాపారం పైన కానీ ఆ విధంగా పడకుండా ఉండాలి అని అంటే మీరు తప్పనిసరిగా ఆచరించవలసింది ఎప్పుడైనా ఒక అమావాస్య రోజు కానీ ఆదివారం రోజున కానీ బూడిద గుమ్మడికాయ అని చెప్పేసి ఉంటుంది. మామూలు గుమ్మడికాయ అప్పుడప్పుడు ఇట్లా దిష్టి పోవటానికి మనం ఇంటి ముందు కట్టేటువంటిది. ఆ గుమ్మడికాయ తీసుకొని వచ్చి గుమ్మడికాయకి చక్కగా పసుపు రాసి స్వస్తిక్ గుర్తు ఓము అని చెప్పేసి అది కుంకుమతోటి రాసి దేవుడి ముందు అది పెట్టుంచి మీరు పసుపు కుంకుమ దాని మీద చక్కగా వేసి ఒక పువ్వు కూడా పెట్టి మీరు పూజా ప్రాసెస్ అనేది చేసి కొంచెం బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు ఆ గుమ్మడికాయని చక్కగా అదే కాలభైరవుడి మంత్రం ఓం కాలభైరవాయ నమః అని కావచ్చు ఆ మంత్రాన్ని చదువుకోండి. లేదా కాలభైరవ స్తోత్రం అని చెప్పేసి కూడా ఉంటుంది నాన్న. ఆ కాలభైరవ స్తోత్రం చక్కగా చదువుకోండి. చదివి ఆ తర్వాత మీరు ఆ గుమ్మడికాయని ఇంటి ముందుకో లేదా వ్యాపార ప్రదేశమో అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ కట్టండి. అక్కడ వ్యాపార ప్రదేశంలో ముందు కావచ్చు, మీ గృహానికి కావచ్చు, ముందు కట్టండి. నైవేద్యం పెట్టినటువంటి ఆ బెల్లం ముక్కు ఉంటుంది కదా, అది మాత్రం బయట పారే నీరు అనేటువంటిది ఆ నీటిలో నిమజ్జనం చేయండి. పారే నీటిలో ఆ బెల్లం ముక్కని కలిపేసేయండి. ఈ విధంగా అడపాదడప నెలకొకసారో అంటే అమావాస్య రోజు లేదా ఎప్పుడైనా ఒక ఆదివారం రోజు ఒక గురువారం రోజు చేయవచ్చు. అలా చేస్తే డెఫినెట్గా దృష్టి దోషము, కన్ను దృష్టి అనేటువంటిది తొలగిపోతుంది. అది డెఫినెట్గా తొలగిపోతుంది. ఇంకా ఏమైనా సమస్యలు సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న.